గత ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు కూడా పేదవాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేటి కాదు. హాస్పిటల్కి వస్తే లిస్ట్ రాసి ఇచ్చేవాడు, పేదవాళ్ళు కూడా బయట తెచ్చుకోమని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో, అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజెక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఏదేదో గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్, క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు, క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అందుకని అన్నీ కూడా పరీక్షించాం. ఇంకా ఏవైతే కావాలో ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి, ఎందుకంటే ఇటు రాపూర్ కానీ, డక్కీలు కానీ, బాలాయపల్లి కానీ 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు పర్యవేక్షించాం. కాబట్టి ఇంకా ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం. త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మధ్యలో ఆపేశారు. దానికి ఏమైతే అవసరాలు ఉంటాయో ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమని చెప్పాం. దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని రకాల డాక్టర్లు అందరికి కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాం.